కడప డీఈఓపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఈఓ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని స్పందనలో ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మధ్యన టీచర్ ఎంత అసహ్యంగా ఎంత అసభ్యకరంగా మాట్లాడతానంటే ఇది వాస్తవం చాలా అసభ్యకరంగా ఒక సంఘం కడప జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి గారు వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా ఆయనపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నెల 15వ తేదీన ఒక జీవో ఇవ్వడం జరిగింది. మెమో అంటే రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఈగ ముందే ఈయన కడప జిల్లాలో ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా తమ హక్కుల కోసం నిరసనలు తెలపకూడదు, సంబంధిత పాఠశాలలో ఏ విద్యార్థి కూడా తమకు ఏదైనా అసౌకర్యం కలిగితే ఎవరు కూడా నిరసనలు తెలపకూడదని చెప్పేసి ఎక్కడ కూడా ఎవరి అనుమతి లేకోకుండా ఆయన జీవో ఇవ్వడం జరిగింది. దీనిపైన తనకు లేని అపరిమిత అధికారులను తనకు ఆపాదించుకొని ఆయన ఇచ్చిన మెమోను వెనక్కు తీసుకోవాలా, తన అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు ఆయనపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా రాఘవరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కడప జిల్లాలో ఉపాధ్యాయుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. కులం పేరు ఎత్తి తిట్టడం, మహిళలను కూడా అసభ్యకరంగా మాట్లాడడం. ఇటీవల జరిగిన సంఘటనలో ఒక ముస్లిం టీచరు తనకు సంబంధించిన సమస్యను గురించి ఆయన దగ్గరికి పోతే రే తురకనా కొడక బయటికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక యాదవ్ కులానికి సంబంధించిన ఒక టీచర్ వద్ద రే గొల్లనా కొడక బయటికి అని చెప్పడం జరిగింది. అంటే కులము పేరెత్తి ఆ టీచర్లను కించపరుస్తూ అవమానపరుస్తూ ఆయన జిల్లా విద్యాశాఖకే మద్దతు తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాకుండా సమావేశాలలో హెడ్ మాస్టర్ల సమావేశంలో కానీ ఇతర ఉపాధ్యాయుల సమావేశాలలో ఎవరితో అయినా కానీ మాట్లాడాలంటే మహిళల పట్ల అసభ్యకరంగా రే ఎర్రచీరదాన లే అని చెప్పి చెప్పడం, రే దంపోడా లే అని చెప్పడం, రే నల్లోడా లే అని చెప్పడం, రే పట్టణెత్తోడా లే అని చెప్పడం. అంటే ఎంత అసభ్యకరంగా విద్యార్థి లోకానికి ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక డీఈఓ తన పరిధులను అతిక్రమిస్తూ వ్యక్తిగతంగా వాళ్ళందరినీ కూడా తిడుతూ వ్యక్తిగతంగా ఆయన ఒక సునకానందాన్ని పొందడం జరుగుతోంది. ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఒక మహిళా అధికారినితో ఈయనపైన విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే ఆ విచారణ కూడా ఆదేశిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా రాఘవరెడ్డి గారికి కూడా స్పష్టంగా హెచ్చరిస్తున్నాం, నీ పద్ధతి మార్చుకోవాలి. నువ్వు ఒక విద్యాశాఖాధికారి, నువ్వు ఆదర్శంగా ఉండడం నేర్చుకో. ఇది ఒంగోలు జిల్లా కాదు, కడప జిల్లాలో నీ ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల పట్ల కానీ ఈ జిల్లా ప్రజల పట్ల కనీసం మర్యాద లేకుండా ప్రవర్తిస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ పద్ధతి మార్చుకోకపోతే డీఈఓ కార్యాలయం వద్దనే దీక్ష కూడా దిగుతా అని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నా. అంతేకాదు జిల్లా కలెక్టర్ గారికి కూడా మరోసారి మీడియా ద్వారా సవినయంగా విన్నవిస్తున్నా, ఇలాంటి అధికారులను ఈ జిల్లాలో పెట్టుకుంటే కడప జిల్లాకే ఎంతో పేరు ప్రతిష్టలు ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఈ జిల్లాకే అవమానకరం. గతంలో ఏ జిల్లాధికారి కూడా ఇలాగా ఇంత దుర్మార్గంగా ఇంత అవమానకరంగా సహచరులను అవమానించిన దుర్భాషలాడిన సందర్భాలు లేవు. అకారణంగా అతను మాట్లాడడం జరుగుతుంది. నిజంగా సమస్య ఉంటే వాళ్ళ పట్ల ఏదైనా వాళ్ళు తప్పు చేసింటే వాళ్ళకి మెమో ఇవ్వచ్చు, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు. అట్లా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడము చాలా తప్పని చెప్పి స్పష్టం చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా రాఘవరెడ్డి వ్యవహార శైలి మార్చుకోవాలా. రాఘవరెడ్డిని ఎవరైనా రక్షించాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. అంతేకాకుండా అనేక రకాల ఉపాధ్యాయ సంఘాలంటే కేవలం ఒక సంఘాన్ని మాత్రమే కూర్చోబెట్టుకోవడము, పైరవీలు చేసుకోవడము, వాళ్ళు చెప్తేనే నేను పనులు చేస్తా అని చెప్పడము, అంతేకాకుండా ఇర్రెగ్యులర్గా బదిలీలు కూడా ఆయన చేయడం జరిగింది.
లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకొని బదిలీలు చేశారని చెప్పేసి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. 2-3 రోజుల్లో ఆయన ఏ విధంగా అక్రమ బదిలీ చేశారో, ఎందుకు కానీ చేశారని కూడా సాక్ష్యాధారాలతో సహా కలెక్టర్ గారి ముందు మీ ముందు కూడా పెడతామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. అధికార పార్టీ అండ చూసుకొని ఈ విధంగా బిహేవ్ చేస్తానని నేను అనుకుంటా ఉన్నా. నిరంతరము ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సేవలో ఆయన తరలిస్తూ ఉండడం జరుగుతుంది. ఇటీవల కొంతమంది పోయి అడిగితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి నేను 50 లక్షల రూపాయలు ఇచ్చినా నన్నోడు విరుకుంటాడని చెప్పి ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా చెప్తాడంటే రాఘవరెడ్డి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది.